మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని గోదావరి ఎగువ నుంచే రోజుకి 4 టీఎంసీలు చొప్పున 100-120 రోజులు 400-450 టీఎంసీలు శ్రీశైలంకి నాగార్జున సాగర్ కి తీసుకురావడానికి ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటే మరి ఈ రోజు దానికి విరుద్ధంగా మరి ఆ యొక్క పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే మరి ఆనాటి ఒప్పందంలో గాని ఆ రోజు నిర్ణయంలో తీసుకోవడంలో గాని భాగస్వాములైనటువంటి ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు కూడా పెదవి ఇప్పకపోవడం. ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాను. ఈ రోజు అటువంటి రాయలసీమకి పోలవరం బనకచర్ల ద్వారా రేపు ఆ రాయలసీమ ఒక పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి రాయలసీమకు అత్యంత అవసరమైనటువంటి ప్రాణధార జీవధార అయినటువంటి పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి మరి ప్రాజెక్టుకు సంబంధించి నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈ రోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే మరి రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి వ్యక్తి మరి ఈ రోజు దాని మీద నోరు విప్పకపోవడం కూడా మరి ఆయన యొక్క డబుల్ స్టాండ్. అంటే వీరందరూ కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడతారు అనేది ఇవన్నీ కూడా ఉదాహరణలు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అంచేత దయ ఉంచి మరి ఏదైతే ఇక పోలవరం బనకచర్ల అనేది చాలా పూర్తిగా వృధాగా 3000 టీఎంసీలు ఏదైతే ప్రతి సంవత్సరము సముద్రంలో కలిసిపోతుందో ఆ సముద్రంలో కలిసేటువంటి నీటిని మాత్రమే ఆ దుర్భిక్షమైనటువంటి రాయలసీమకు ఉపయోగించుకునేటువంటి భాగమే ఈ పోలవరం బనకచర్ల తప్ప దీని ద్వారా ఎగువ రాష్ట్రానికి 1.1% కూడా నష్టం లేనిటువంటి స్థితి, 1% కూడా నష్టం లేనిటువంటి స్థితి అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.